స్వాగతం ది నాగరాజ్ షోకి సుస్వాగతం. నమస్కారం. ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. మీలో ఏదైనా సాధించాలనే తపన మేల్కొని ఉంటే, అయ్యో ఇది నా వల్ల అవుతలేదు, ఇదన్నీ తప్పులు నేనే చేస్తున్నాను, నా వల్లనే ఈ తప్పులన్నీ జరుగుతున్నాయి, నేను ఏది సాధించలేకపోతున్నాను, ఏదైనా సాధించాలి అనే తపన మీలో ఉంటే ఈ వీడియో చూడండి. తప్పకుండా మీ లోపల ఎంతో కొంత మార్పు రావడం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ పూచి నాది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలన్నీ కూడా మేల్ రాబిన్స్ గారు రాసినటువంటి ది 5 సెకండ్స్ రూల్ అనే పుస్తకంలోనివి. ఆ పుస్తకంలో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే తీసుకొని మనకు సంబంధించిన విషయాలను క్రోడీకరించుకుంటూ మీ ముందు ఉంచుతున్నాను. ఈ 5 సెకండ్ల రూల్ని మేల్ రాబిన్స్ గారు టీవీలో ఒకరోజు రాకెట్ లాంచింగ్ కార్యక్రమం చూస్తున్నారంట. రాకెట్ లాంచ్ చేసేటప్పుడు ఏం చేస్తారు సైంటిస్టులు? 5, 4, 3, 2, 1 అని లెక్క పెట్టేసి రాకెట్ని లాంచ్ చేస్తారు. అది చూసిన వెంటనే మేల్ రాబిన్స్ గారికి ఒక ఆలోచన తట్టింది. నేను కూడా 1, 2, 3, 4, 5 అని కాకుండా ఉల్టాగా 5 నుంచి 1 వరకు లెక్క పెట్టి ఏదైనా పని మొదలు పెడితే ఎట్లా ఉంటుంది? ఎందుకంటే ఏదైనా మనం ఆవేశంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, ఏదైనా పని చేయాలనుకుంటున్నప్పుడు, అలసిపోయినప్పుడు, చేయలేకపోతున్నప్పుడు మన మనసుకి, మన శరీరానికి కేవలం 5 సెకండ్ల గ్యాప్ మాత్రమే ఉంటుందట. ఎలా అంటే ఇప్పుడు మనము ఏదైనా పని చేయాలని సంకల్పించుకున్నాం, కానీ చేయబుద్ధి అయితలే, మనసు ఒప్పుకుంటలేదు. అప్పుడు మనం ఏం చేయాలి? 5, 4, 3, 2, 1 అని ఆగి మొదలు పెట్టినాం అనుకో, టక్ మనం మొదలు పెట్టేసేయాలి. మొదలు పెడితే ఇక ఆగకుండా ఖచ్చితంగా ఆ పని చేస్తూనే ఉంటామట. మనం చెప్పినట్టు అవి వినాలన్నా, అవి చెప్పినట్టు మనం వినాలన్నా ఈ మధ్యలో ఉండే గ్యాప్ కేవలం 5 సెకండ్లే. కాబట్టి మన ఇంద్రియాలను మన అదుపులోకి తెచ్చుకోవాలి అని అంటే ఆ 5 సెకండ్స్ని మనం ఉపయోగించుకోవాలి. చెయ్యాలి అని సంకల్పించుకొని 5, 4, 3, 2, 1 ఫట్ మొదలు పెట్టేసేయాలి అంతే. పాత అలవాట్లు ఉంటాయి మనకు, చెడ్డ అలవాట్లు. సిగరెట్ తాగడం కానీ, మందు తాగడం కానీ, అతిగా భోజనం చేయడం కానీ, అతిగా వాగడం కానీ, అతిగా ఆలోచించడం కానీ, లేదంటే అతిగా షాపింగ్ చేయడం కానీ, ఇలాంటి దురలవాట్లు ఉంటాయి కదా. వీటి నుంచి మనం తప్పించుకోవాలంటే ఈ 5 సెకండ్స్ రూల్స్ తప్పకుండా ఉపయోగపడుతుంది. మనం ఏదైనా ఇప్పుడు చిన్నప్పుడు ఏదో ఒక దుర్ఘటన జరుగుతుంది, దాన్ని చూసి భయపడతాం. భయపడి అదే మనసులో పాతుకుపోయి ఎక్కడ ఎప్పుడు కూడా మనం అది జరిగినా కానీ దాని నుంచి బయటపడలేకపోతాం, భయపడుతూనే ఉంటాం. ఎట్లా అంటే మన్మధుడు సినిమాలో నాగార్జున అంటాడు చూడు, నది దాటాలి, నది పైన బ్రిడ్జ్ ఉంటుంది కానీ అది దాటడానికి భయపడతాడు. నాకు నీళ్ళంటే భయం, చిన్నప్పుడు మా ఫ్రెండ్ నీళ్ళలో పడి చనిపోయింది కాబట్టి నాకు నీళ్ళంటే భయం, నేను బ్రిడ్జ్ దాటను, మీరు వెళ్ళిపోండి నేను రాను అని భయపడతాను. అలాంటి ఫీలింగ్స్ మనని పని చేయడానికి ఆపేస్తుంటాయి. దీన్ని మనము అధిగమించాలంటే ఈ 5 సెకండ్స్ రూల్ పనిచేస్తుంది. వాటిపైన ఆధిపత్యాన్ని మనం చెలాయించాలి, మన మానసిక రుగ్మతలను తగ్గించుకోవాలి, మానసికంగా మనము బలహీనమైనటువంటి క్షణాల నుంచి బయటపడాలి అని అంటే ఈ 5 సెకండ్స్ రూల్ పనిచేస్తుంది. ఇంకోటి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి. నేను ఈ పని చేయగలను, తప్పకుండా చేస్తాను, చేసి తీరుతాను, చేసి తీరాల్సిందే అని మనని మనం ప్రోత్సహించుకోవడానికి ఈ 5 సెకండ్స్ రూల్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎప్పుడు ఆత్మన్యూనత బాగుంటుంది, అయ్యో ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, ఇది ఎప్పటికీ నాతో సాధ్యం కాదు అంటూ మనం ఆగిపోయినాం అనుకోండి, ఆ పని మీద మనం ఏకాగ్రతను కుదుర్చుకోలేకపోతాం, ఆ పని చేయలేకపోతాం, ఆ పనికి సంబంధించిన వివరాలను సేకరించుకోలేకపోతాం, అసలు ఆ పనినే ముట్టుకోమనుకోండి. అలాంటి స్టేజ్ నుంచి మన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఈ 5 సెకండ్స్ రూల్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే మనసుని కంట్రోల్ చేసే నెగటివ్ థాట్స్ నుంచి మనము బయటపడవచ్చు. అయ్యో ఈ పని నేను చేస్తాను లేదు, చేస్తే ఓడిపోతాను కావచ్చు, ఓడిపోతే 10 మందిలో నవ్వుల పాలవుతాను కావచ్చు, నవ్వుల పాలైతే నా పరువేం గాను, ఇలాంటి ఆత్మన్యూనత, ఓడిపోతే ఎట్లా అనేటటువంటి భయంతో ఆ పని చేయడానికి మనం ముందుకు పోము. అదే సమగ్రమైనటువంటి పరిశీలనతో, సమగ్రమైనటువంటి విషయ సేకరణతో, సమగ్రంగా ఆ విషయాన్ని గురించి అవగాహనతోటి మనం ముందటికి పోతే ఖచ్చితంగా విజయం సాధిస్తాము అనే ఆత్మవిశ్వాసం, నమ్మకాన్ని మనం ఉంచుకొని ముందడికి పోవాలి. ఒకవేళ ఓడిపోయినా
పర్వాలేదు, ఓడిపోతే ఓడిపోయినాం తెయ్ అని అనుకోవాలి. అలా ముందుకు పోయినాడు మనం తప్పకుండా విజయం సాధిస్తాం. ఏదో ఒకనాడు మనం విజయం మనకు లభించడం మాత్రం తథ్యం. అలా మనని మనం బూస్ట్ చేసుకోవడానికి కూడా ఈ 5 సెకండ్స్ రూల్ మనకు ఉపయోగపడుతుంది. మన లోపల, ప్రతి వ్యక్తి లోపల తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణము, శక్తి, ప్రతి వ్యక్తి లోపల వాడికంటూ ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని బయట పెట్టాలి అని అంటే మనం ఖచ్చితంగా ఏదైనా ఒక పని మొదలు పెట్టాలి. మనకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది ఆ పని మొదలు పెట్టాలి. మొదలు పెట్టాలంటే మనకి ఏమైతుంది, ఫస్ట్ బూస్ట్ కావాలి. ఎవడన్నా ఒకడు మనం వచ్చి ప్రోత్సహిస్తుడు కావచ్చు, ప్రోత్సహించాలి. వాడు వచ్చి మనకు చెప్తేనే మనం చేయగలం కావచ్చు, చేస్తామేమో. ఇలాంటి ఎక్కడి నుంచో మనకు ప్రోత్సాహం కావాలి అనే ఆలోచన నుంచి బయటపడాలి అని అంటే మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి, మనల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకంటే మంచి మిత్రుడు మనకు ఎవ్వరూ లేరు. మనకంటే మన గురించి ఎవ్వరికి కూడా తెలియదు. మనకంటే మనల్ని ప్రోత్సహించే పెద్ద శక్తి అసలే లేదు. ఎంతో నిగూఢమైనటువంటి శక్తి మన లోపలనే ఉంటుంది. ఈ విషయాన్ని మన వివేకానందుల వారు కూడా తన ఉపన్యాసాలలో ఎన్నోసార్లు చెప్పి యువతను మేల్కొల్పే ప్రయత్నం చేశారు. అవి ఇప్పటికి కూడా యువతరానికి ఆదర్శప్రాయంగా ఉన్నాయి. అయితే మనలో ఉన్న శక్తిని మనం మేల్కొల్పుకోవాలి అంటే కూడా ఈ 5 సెకండ్స్ రూల్ అనేది బాగా పనికొస్తుంది, ఉపయోగపడుతుంది. ఎప్పుడు కూడా ఓడిపోతామేమో అనే భయాన్ని మనలో ఉంచుకోవద్దు. కార్యోన్ముఖులం కావాలి అని అన్నప్పుడు టక్మనే మనం కార్యంలోకి, రంగంలోకి దూకాలి. గెలుపోవటములు సర్వసాధారణం అని వాటి గురించి ఆలోచించకుండా మనం పని మొదలు పెట్టాలి. అయితే ఈ 5 సెకండ్ల రూల్ని ఎలా ప్రారంభించాలి అని అంటే, మొదటిది, మనం ఉదయం లేవాలి అనుకున్నప్పుడు ఒక అరగంట ముందే అలారం పెట్టుకోవాలి. పెట్టుకొని అలారం మోగగానే దాన్ని ఆపేయకుండా, ఎందుకంటే మనం ఏదైనా సాధించాలి అనుకుంటున్నాం కాబట్టి, ఫస్ట్ సంకల్పించుకున్నాం కాబట్టి, ఈ 5 సెకండ్స్ రూల్స్ను అమలు పరచాలి అనుకున్నాం కాబట్టి, పొద్దున మనం లేవాలనుకున్న సమయం 6 గంటలకు లేవాలనుకున్నాం, చలో 5 గంటలకు లేవాలనుకున్నాం, సరే 7 గంటలకు లేవాలనుకున్నావు, అయితే ఏం చేయాలి, 6:30కే అలారం పెట్టుకోవాలి. పెట్టుకొని అలారం మోగిన వెంటనే అలారం గడియారాన్ని ఆపకుండా 5, 4, 3, 2, 1 అని ఫట్మన్ లేవాలి. అంతే. లేచి మన పని కానీ మొదలు పెడితే, ఏ రోజైతే ఉదయం మొదటి పనిని నువ్వు 5 సెకండ్స్ రూల్స్తో మొదలు పెట్టావో ఖచ్చితంగా ఆ రోజు మొత్తం నీ మనస్సు కానీ, నీ పంచేంద్రియాలు కానీ నువ్వు చెప్పినట్టే వింటాయి. ఇది తథ్యం. కావాలంటే మీరు కూడా ప్రయత్నించి చూడండి. రెండో రూల్ ఏంటిదంటే, మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి. డ్రింక్ చేస్తున్నాం, మానేయండి. కోక్ లాంటివి తాగుతున్నాం, మానేయండి. ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నాం, మానేయండి. మానేయడం అంటే పూర్తి స్థాయిలో ఒకేసారి మానేయడం చాలా కష్టము, అది అసాధ్యం కూడా. కాబట్టి ఏం చేయాలంటే, ఒక వారంలో ఒకసారి నువ్వు ఆల్కహాల్ తీసుకుంటున్నావు, తీసుకోబోయే ముందు 5 సెకండ్స్ రూల్స్. 5, 4, 3, 2, 1 స్టాప్. ఆపేసుకోవాలి. ఖచ్చితంగా మనసును కంట్రోల్ చేసుకోవాలి. ఇట్లా నీ 5 సెకండ్స్ రూల్స్ని అమలు పరుస్తూ దాన్ని క్రమేపీ మెల్లమెల్లగా తగ్గించుకుంటే ఖచ్చితంగా నువ్వు పూర్తిగా దానికి దూరం అవడం ఖాయం. అయితే ఈ 5 సెకండ్స్ రూల్ ప్రకారం ఏంటంటే, దాన్ని పూర్తి స్థాయిలో మనం నిరోధించాలంటే ఆల్కహాల్ తాగబుద్ధి ఏందనుకోండి, 5, 4, 3, 2, 1 నేను తాగను, అడిగే లేచి రావాలి, అంతే. అంతటితో దాన్ని కట్ చేసేయాలి. అట్లా నీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రాసెస్ మొదలుపెట్టినట్టయితే, నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, మార్నింగ్ లేచినావు, ఒక అరగంట మార్నింగ్ వాక్ చేయు, యోగా చేయు, సూర్య నమస్కారాలు చేయు, ఏదో ఒకటి ఒక అరగంట సేపు అట్లా చేసినావు అనుకో, అప్పుడు నీ హెల్త్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవ్వడం మొదలు పెడుతుంది. అది నువ్వు ఒక నెల రోజుల్లోపై గమనిస్తావు. ఫాస్ట్ ఫుడ్ తగ్గించుకోవడానికి 5, 4, 3, 2, 1 5 సెకండ్ రూల్. ఆల్కహాల్ మానేయడానికి 5, 4, 3, 2, 1 5 సెకండ్ రూల్. సాఫ్ట్ డ్రింకులు మానేయడానికి 5, 4, 3, 2, 1 5 సెకండ్ రూల్. ఇలాంటి చెడు అలవాట్లు మన హెల్త్ని ఏదైతే పాడు చేస్తున్నాయో దాన్ని ఖచ్చితంగా నేను తీసుకోను, ఇది పాటించను, నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటాను అని ఖచ్చితంగా నిర్ణయించుకో. 5, 4, 3, 2, 1 అని అనుకో, ఆపేసి. ఇట్లా నీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకో. తర్వాత మూడవది, ఇంక్రీజ్ ప్రొడక్టివిటీ. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నాం.
షేర్ మార్కెట్లో నువ్వు చాలా డబ్బు సంపాదించాలి అని అనుకున్నావు. అప్పుడు నీకేం కావాలి? షేర్ మార్కెట్ గురించి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ దాని గురించి ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకున్న తర్వాత దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, తర్వాత ఇంట్రాడే ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్, ఫ్యూచర్ ట్రేడింగ్, ఇట్లా రకరకాలు ఉంటాయి కదా. దాంట్లో వాటన్నింటిని స్టెప్ బై స్టెప్ పరిజ్ఞానం సంపాదిస్తూ దాంట్లో ముందుకెళ్ళగలిగితే ఒకనాడు నువ్వు షేర్ మార్కెట్ కింగ్గా ఎదగగలవు. అలా నువ్వు చేయాల్సినటువంటి పని మీద ధ్యాస పెట్టి దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకోగలిగినట్లయితే తప్పకుండా నువ్వు ఒకరోజు అద్భుతమైనటువంటి ఉన్నత స్థాయికి చేరుకుంటావు. దానికోసం ఏం చేయాలి? మనను పక్కదారి పట్టించేటటువంటి కొన్ని రాక్షసులు ఉంటాయి, కొన్ని భూతాలు ఉంటాయి మన దగ్గర. మనం పక్కదారి పట్టించే ప్రస్తుతం భూతాలు ఏంటివి? ఒకటి టీవీ, రెండో అతిపెద్ద భూతం, రెండో అనే కంటే అసలు ప్రస్తుతం మేజర్ భూతం ఏంటిదిరా అంటే సోషల్ మీడియా. దాని నుంచి దూరం కావాలి. ఫోన్ను మనకెక్కడనో కనపడించకుండా ఇంత బట్టల మధ్యలో బాత్రూంలోనో పెట్టేసేయండి. అది మనకు కనిపించద్దు. కొద్దిసేపు వెతుకుతాం, ఫోన్ ఎక్కడుంది అని అనుకునే ధ్యాస వచ్చిందనుకోండి, 5 4 3 2 1 చలో మర్చిపోయి నీకు ఏదైతే అవసరమో, నువ్వు దేన్నైతే సాధించాలనుకుంటున్నావో దానిపైన దృష్టి పెట్టి దానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం నేర్చుకో. సోషల్ మీడియాలో గడిపే సమయం అంతా దీనికి కేటాయించు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కేటాయించు. వాకింగ్ చేయడానికి కేటాయించు. పుస్తకం చదవడానికి కేటాయించు. ఇట్లా నీ ప్రొడక్టివిటీని పెంచుకో. టీవీ, సోషల్ మీడియా, డ్రింకు, తిండిపోతుతనము, తర్వాత షాపింగ్, ఇలాంటి భూతాలను వదిలించుకోవాలంటే ఏం చేయాలి? 5 సెకండ్ రూల్ పాటించాలి. ప్రొకాస్టినేషన్ ఇది అత్యంత దారుణమైన భయంకరమైనటువంటి జబ్బు. వాయిదా వేయడం. ఒక మంచి కథ చదువుదాం అనిపించింది, చదువుదాంలే, కథే కదా, పుస్తకం ఎడిపోతే మన దగ్గరనే ఉంటుంది, చదవం. తర్వాత ఇల్లు శుభ్రం చేయాలి. పోనీతి అంత యాస్ట్ అనిపిస్తున్నది, ఇంకొక రేపు కానీ ఎల్లుండి కానీ చేస్తే, సండే నాడు చేస్తుంది. మోటార్ సైకిల్ శుభ్రం చేసుకో, సండే నాడు చేస్తుంది. నావెల్ రాయాలి, సండే నాడు చేస్తుంది. ఏదైనా మార్కెట్కి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలి, సండే నాడు చేస్తుంది. ఇట్లా ప్రతిదానికి వాయిదా. సండే అంటూ సండే నాడు పెంట్ అవుతుంది, సండే నాడు చెప్తుంది. అబ్బా, గిన్యానం పనులు సండే నాడు చేయాలరా బావు, అస్సలు చేయం, ఒక్క పని కూడా చేయం. కాబట్టి ఇలాంటి వాయిదా వేసే పద్ధతిని తగ్గించుకోవడానికి ఏం చేయాలి? మనకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న పనిని ముందుగా పూర్తి చేయాలి. తర్వాత ఇలా స్టెప్ బై స్టెప్ మనకు ఆ పనిని చేసుకుంటూ పోయినాం అనుకో, అసలు మనం ముందట ఇంకో పని చేయడానికి ఏమి ఉండదు. అట్లా వాయిదా వేసే బదులు మనకిష్టమైనటువంటి పనిని ముందు చేసేయండి. స్టాప్ వర్రీయింగ్. అన్నిటి గురించి బాధపడతాం మనం. అయ్యో ఇది నా వల్లనే జరిగిందే, అయ్యో ఇది నేను ఇట్లా వేసి ఉండకపోతే ఇంకా బాగా జరిగేదే, అయ్యో నేను నిన్న చదువుకుంటే ఇవాళ ఎగ్జామ్ బాగా రాస్తుంటుంది కదా. ప్రతిదానికి మనం నిందించుకుంటాం. దాన్ని ముందు ఆపేసేయాలి. మనల్ని మనం గౌరవించుకోవడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? మనల్ని మనం క్షమించుకోవాలి. ఏదైనా పొరపాటు చేస్తే చలో ఇది నేను చేశాను, పొరపాటు జరిగింది, దాన్ని అంగీకరించాలి, మనల్ని మనం క్షమించుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి ఇలాంటి పొరపాటు జరగకూడదు అని అనుకోవాలి. అంతేగాని దాని గురించి బాధపడుతూ ఉంటే మనం అదే బాధలోనే ఉండిపోతాం తప్ప ఇక అడుగు ముందటికి వేయలేము. మనల్ని మనం గొప్పగా ఊహించుకోవాలి. ఏంటి? నేను గొప్పవాణ్ణి, నేను ఏదైనా సాధించగలను, నేను ఎవరికంటే తక్కువ కాదు, నాకంటే ధనవంతుడు ఉండవచ్చు కానీ నేను కూడా ధనవంతుడిని కాగలను అని మనం ఏదైతే అంబిషన్ పెట్టుకున్నామో దాన్ని సాధించడానికి మనల్ని మనం గొప్పగా ఊహించుకోవాలి. స్టాక్ మార్కెట్ ఉంటే రాకేష్ జంజన్వాలాని, బిజినెస్ మ్యాన్ అయితే ధీరుభాయ్ అంబానీని, ఇట్లా ఎవరైతే ఆ రంగంలో గొప్ప వ్యక్తులు ఉన్నారో వాళ్ళను గుర్తు చేసుకుంటూ నేను కూడా గొప్ప స్థాయికి ఎదగగలను, వాళ్ళు ఎదిగారంటే నేను కూడా ఎదగలను, నా లోపల కూడా నిగూఢమైన శక్తి ఉంది అని మనల్ని మనం గొప్పగా ఊహించుకోవాలి. చేయాల్సిన పనిని తప్పకుండా మొదలుపెట్టండి. వ్యాపారం చేయాలనుకున్నావు, దానికి మంచి రోజు చూసే అవసరం లేదు, మొదలుపెట్టు ఈరోజే. వివేకానందుల వారు మనకు అదే చెప్తారు, ఏదైనా మొదలు పెట్టాలి అని అంటే దానికి ముహూర్తం అవసరం లేదు, గొప్ప
సమయం కానీ, గొప్ప సందర్భం కానీ, గొప్ప రోజు కానీ అంటూ లేదు. మొదలు పెట్టాలి అంటే ఈ క్షణమే గొప్పది అంటాడు వివేకానందుల వారు. కాబట్టి చేయాల్సిన పని ఇప్పుడే మొదలు పెట్టండి, వాయిదా అస్సలు వేయకండి. దీనికోసం రోజుకి 15 నిమిషాలైనా సరే మీరు చేయాల్సిన పని మీద పరిశ్రమ చేయండి. మీరేమైతే సాధించాలనుకుంటున్నారో దానికి సంబంధించిన విశేషీకరణ చేయండి. దాన్ని ఎలా చేస్తే బాగుంటుందో అంచనా వేసుకోండి, అమలుపరచండి, ఇప్పుడే మొదలు పెట్టండి. పరాజయానికి కారణం ఏంటిదనంటే ఆలస్యం చేయడమే, వాయిదా వేయడమే. చేసే పనిని వాయిదా వేయడమే మన వినాశనానికి కానీ, మన అపజయానికి కానీ కారణమవుతుంది. ఇందులో భాగంగా రోజు పొద్దున్నే లేవాలి. లేస్తే మన రోజు సమయం పెరుగుతుంది, మన ప్రొడక్టివిటీ కోసం ఉపయోగించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీనికోసం పొద్దున్నే లేవడం ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా చేయాల్సిన పనుల్ని ముందే పూర్తి చేయండి. దానికోసం 5, 4, 3, 2, 1 సిస్టాన్ని అమలుపరచండి. ఏదైనా పని ఖచ్చితంగా చేయాలి, చేయబుద్ధి అయితే లేదు, ఏదో అంతా మన పంచేంద్రియాలు వెనక్కి లాగుతున్నాయి, వేరే దానిపైన మన ధ్యాసను మరల్చుతున్నాయి. అప్పుడు ఏం చేయాలి? 5, 4, 3, 2, 1 గో. ఫట్మని మొదలు పెట్టేసేయాలి, అంతే తప్ప ఆగకూడదు. ఈ 5 సెకండ్స్ రూల్ మనను మెల్లిమెల్లిగా ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. ఈ 5 సెకండ్స్ రూల్ని మన జీవితంలో కూడా అమలుపరుచుకుంటే తప్పకుండా మనం చేయాల్సిన పనిలో విజయాన్ని సాధిస్తాం కూడా. కావాలంటే మీరు కూడా ప్రయత్నించండి. ముందు దీనికి కావాల్సింది ఏంటంటే మనలో చెయ్యాలి అనేటటువంటి తపన, సాధించాలి అనేటటువంటి తపన. కాబట్టి ఈ 5 సెకండ్ రూల్ ఎవరైతే విన్నారో వారు దీన్ని ఖచ్చితంగా అమలుపరచండి. ఇలాంటి అద్భుతమైన వీడియోతో మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యోస్మి. దీర్ఘ షోకి స్వాగతం.